ధరించారు. ఇక దేశం విదేశం ఇజ్రాయెల్లో మిసైల్ దాడిలో నస్రల్లా వారసుడు కూడా మృతి చెందినట్లు ఒక వార్త. ఇక బీరూట్ పై ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్ లో నస్రల్లా వారసుడు హసీబ్ సహీద్దీన్ హతమైనట్టు సౌదీ మీడియా వెల్లడించింది. ఇక హజ్బుల్లా చెందిన టాప్ లీడర్స్ తో సహీద్దీన్ బంకర్ లో ఉన్నారని సమాచారంలో ఐడిఎఫ్ అటాక్ చేసినట్టు పేర్కొంది. ఇక మొన్ననే నస్రల్లాను కూడా ఇస్రాయెల్ చంపింది. ఇప్పుడు వాళ్ళ వారసుడు ఎవరైతే ఉన్నాడో హసీబ్ ని కూడా అంతం చేసినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు, డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇక పోస్టులకు జూనియర్ రెవెన్యూ ఆఫీస్, ఇక విలేజ్ రెవెన్యూ సెక్రటరియట్ పేర్లు పరిశీలన అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కారు కొలువులకు స్పష్టం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక రెవెన్యూ శాఖలో ఉద్యోగులు కల్పించాలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. పోస్టులకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది. మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలకు ఉండగా సగం ప్రజలకు ఈ రెవెన్యూ అధికారులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో నియమించాలని భావిస్తుంది. అంటే 5,000 మంది కొత్తగా ఉద్యోగాలు రానున్నాయి తెలంగాణలో. ఇక డిసెంబర్ 9న భూ పంపిణీ. డిసెంబర్ 9న పేదలకు ప్రభుత్వ భూములు పంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. త్వరలో భూమాతను తీసుకొస్తామన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న రెవెన్యూ చట్టంలో తప్పులను సరిచేసే దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా నూతన రెవెన్యూ 6 చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక 10 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్య. ఇక పశ్చిమ బెంగాల్లో మరో ఘోరం జరిగింది. ట్యూషన్ నుంచి బాలిక ఇంటికి వెళ్తుండగా కొంతమంది దుండగులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇక దక్షిణ 24 పరిగణాల జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన దిగారు. పోలీసులు అవుట్ పోస్టులకు తగలబెట్టారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ఆన్లైన్ బెట్టింగ్ కు కుటుంబం బలి. నిజామాబాద్ జిల్లాలో తల్లి, తండ్రి, కొడుకు ఆత్మహత్య. ఆన్లైన్ బెట్టింగ్ కు బానిస కొడుకులు కలిసిన వాళ్ళ దగ్గర 18 లక్షల అప్పు. ఇక మనస్తపంతో కొడుకుతో పాటు ఊరేసుకున్న దంపతులు అన్నట్టు ఒక హెడ్ లైన్ చూస్తుంది. ఇక హైడ్రాకు చట్టబద్ధత ఆర్డినెన్స్ పై గెజిట్ గా విడుదల చేసిన ప్రభుత్వం. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల రక్షణ అప్పగింత అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనేది చూస్తున్నాం. ఇక ఎగ్జిట్ పోల్ కి సంబంధించిన వార్తలు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ హర్యానా కాంగ్రెస్ దే, జమ్మూ కాశ్మీర్ లో ఇక 0గా మిగిలినున్న అప్. ఇక పీడీపీకి కింగ్ మేకర్ గా ఛాన్స్. ఇక హర్యానాలో 90 సీట్లు గాను కాంగ్రెస్ కు 50 సీట్లు పైగా. ఇక 10 ఏళ్లు బీజేపీ పాలన తెరపడుతుందన్న పోల్స్. ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్సీ కాంగ్రెస్ కూటమి అధిక్యం. ఇక 90 సీట్లు గాను ఎన్సీ కూటమికి 30 నుంచి 40 సీట్లు. ఇక బీజేపీకి 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం 8వ తేదీన తెలవనున్న ఫలితాలు అన్నట్టు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చూస్తున్నాం. ఇప్పుడు హర్యానాలో జరిగే ఎలక్షన్ సంబంధించిన ఎగ్జిట్ పోల్ అనేది విడుదలైంది. హర్యానా అనేది కాంగ్రెస్ ది అన్నట్టు ఒక వార్తని చూస్తుంది. ఇక హర్యానాలో మొత్తం 90 సీట్లుగా ఉన్నాయి. 90 సీట్లు గాను మొత్తం సీట్లు ఉన్నాయి. సో కాంగ్రెస్ కు 50 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఎన్సీ కాంగ్రెస్ కూటమికి ఆధిక్యం ఉన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్స్ అనేది వెలువడాయి. ఇక 90 సీట్లు గాను ఎన్సీపీ కూటమికి 30 నుంచి 40 సీట్లు రానున్నాయి. ఇక బీజేపీకి 20 నుంచి 30 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్ పోల్ అనేది వెలువడుతున్నాయి. ఇక చూస్తే 8వ తారీఖు నాడు తేదీన ఫలితాలు కూడా వెలువడబోతున్నాయి. ఇది మనం కొన్ని వార్త అనేది చూసినాం. ప్రభాత వెలుగుకు సంబంధించింది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. మీరు కామెంట్ ద్వారా ఏదైనా సలహాలు కానీ ఐడియాలు కూడా ఇవ్వచ్చు ఈ ఛానల్కి.